నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారమండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం. అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం 30వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. గురువు వృషభంలో సంచారం. ఈ మాసంతో గురువు మనకి ఉదయిస్తున్నాడు, అంటే మౌఢ్యమి నుంచి బయటకు వస్తున్నాడు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం. బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఇక్కడ శుక్ర మౌఢ్యమి అనేది ఇంకా కొనసాగుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యం అనేది ఉంటుంది. అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది, బాగా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ అండి, అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్, మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది, అంటే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశులలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్త్తో. ఆ పాయింట్స్ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం. సో మీ ఒక జన్మ జాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి. 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు. అయితే 3 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం. అదే సేమ్ ప్రొసీజర్‌నే ఏళ్నాటి శనికి కూడా అప్లై చేసుకోండి. కొంతమంది ఏళ్నాటి శని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు. కొంతమందికి చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఏళ్నాటి శని టైంలో చాలా మానసికపరమైన డిప్రెషన్స్, అపవాదాలు ఎక్కువగా వస్తాయి. శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి. 0, 1, 2, 1, 2 ఇచ్చి ఉంటే చాలా డేంజర్. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు. మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దశా పీరియడ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఏ దశ జరుగుతుంది, భుక్తి ఏంటి, ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి, శివ సహస్రనామం చదువుకోవాలి. మనమే ప్రతిరోజు చదువుకోవడము, లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు. అదే ఇప్పుడు మనకి గురు మహాదశలో రాహుభుక్తి అనుకోండి, తిలా హోమం చేసుకోవాలండి. తిలా హోమం అంటే ఇది పితృదోషాలలో పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలా హోమం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో బుధభుక్తినో అలా ఉన్నప్పుడు, లేదా శుక్ర మహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదివితే ఏమవుతుంది, ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి. సో అలానే దశాభుక్తి ఇంకొక 1 మంత్‌కి ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాల్ని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను. అష్టకవర్గ బిందువులను చూసుకోండి, దశాభుక్తిని చూసుకోండి, వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి.
సో, మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా రిజల్ట్ అనేది తొందరగా చూడొచ్చు. మీరే కాయ, వాచ, మనస, భక్తితో మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా, చాలా మేలు కలుగుతుందండి. అయితే ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్దామండి. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాల సంఖ్య అనేది తగ్గింది. ఎందుకు అంటే కుజుడు ఇన్ని రోజులు గత మాసంలో లాభస్థానంలో సంచారం చేశారు రాహుతో కలిసి. అయితే ఇక మీద వ్యయస్థానానికి వస్తున్నాడు. అంటే ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి కుజుడి యొక్క యోగ ఫలితాలు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉంటున్న రాహు, దశమ స్థానంలో ఉంటున్న శని వలన, తర్వాత ద్వితీయంలో ఉంటున్న తృతీయంలో అంటే ద్వితీయ, తృతీయ స్థానాల్లో బుధుడు ఒక సంచారం ఏదైతే ఉందో కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. మెయిన్ ఈ మాసమంతా రాహు బలిష్టంగా ఉన్నాడు. శని ఉద్యోగంలో మాత్రమే బలిష్టంగా ఉన్నాడు. ఉద్యోగంలో మాత్రమే మీకు అభివృద్ధి ఇస్తున్నాడు. మీరెంత కష్టపడితే రాహు అంత లబ్ధి ఇస్తాడు. రాహు లాభస్థానంలో ఉన్నాడు. అంటే శని అంటేనే హార్డ్ వర్క్. ఓకేనా? దశమ స్థానంలో ఉంటున్న శని ఓన్లీ ఉద్యోగంలోనే మీకు ఫోకస్ అయ్యేలా చేస్తున్నాడు. బట్ ఇక్కడ మనకిక్కడ దశమ స్థానంలో ఉంటున్న శని చతుర్థ స్థానాన్ని సమసప్తక దృష్టిలో చూస్తున్నాడు. తృతీయ దృష్టితో వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఒక హ్యాపీనెస్, కంఫర్ట్ అన్నీ లేకుండా కష్టపడి పనిచేసే ఒక సమయం ఇది మీకు యాక్చువల్లీ. ఎందుకంటే గురుబలం కూడా లేదు. గురుబలం ఉన్నప్పుడు ఈజీగా పనులు చేసుకొని ఏమైనా మీరు పని చేసినా లేదా మీరు ఎక్కువ పని చేస్తూ ఉన్నప్పటికీ గురుబలం ఉన్నప్పుడు ఆయన చాలా కష్టపడుతున్నాడు, కొద్దిగా తక్కువ ఇవ్వండి పనులు, లేదంటే వేరే వాళ్ళకి అప్పచెప్పండి అన్నట్టుగా వేరే వాళ్ళు మీ బాస్ చెప్పడము. సో, కొద్దిగా రిలీఫ్ అనేది వస్తుంది. బట్ గురుబలం లేదు మీకు. సో, దశమ స్థానంలో ఉంటున్న శని చతుర్థాన్ని, వ్యయాన్ని చూస్తున్నాడు. తర్వాత సప్తమాన్ని చూస్తున్నాడు మీ యొక్క జన్మరాశి నుంచి. అంటే ఏదైతే హ్యాపీనెస్, కంఫర్టు, ఈ సుఖము ఇవన్నీ కూడా లేకుండా కష్టపడి ఓన్లీ వర్క్ జాబ్ గురించే మిమ్మల్ని ఆలోచన చేసేలా చేస్తున్నాడు. ఆ జాబ్ కష్టపడి పనిచేసి అలసిపోతారు. వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. నిద్ర ఎక్కువగా ఉంటుంది. సో, ఇది అండి. ఇలా ఉంటుంది. మెయిన్ రాహు మీకు లబ్ధి ఎక్కువగా ఉంటుంది. శని మనకి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగంలో వచ్చే ఆదాయానికైతే ఇబ్బంది ఉండదు. అయితే ఎక్కడ ఇబ్బంది ఉంటుంది? మీ ఒక రాశ్యాధిపతి అయిన శుక్రుడు అస్తంగతంలో ఉన్నాడు. పైగా జన్మ గురు, జన్మ సూర్యుడు. జూన్ 15వ తేదీ వరకు జన్మ సూర్యుడు. సో, ఆరోగ్యపరమైన ఒత్తిడులు, ఆరోగ్యం విషయంలో కొద్దిగా డబ్బులు ఖర్చులవ్వడం లాంటివి, కొద్దిగా అట్రాక్టివ్‌గా ఉండలేకపోవడం. అంటే ఏదో ఆలోచన, నేనేదో చేయాలి అన్నట్టుగా, నేనింకా నేర్చుకోవాలి అన్నట్టుగా ఫీల్ అవ్వడము, నేనింకా తక్కువ నేర్చుకున్నాను అన్నట్టుగా. సో, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో, ఆరోగ్యపరమైన చిన్న ఒత్తిడులు, ఖర్చులు పెరగడము వాటి వలన. సో, ఇలాంటివన్నీ ఎక్కువ చూడాల్సి ఉంటుంది. లేదా గురువు పంచమ దృష్టితో ఆయన పంచమ స్థానాన్ని, కేతు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతానం విషయానికి డబ్బులు ఎక్కువ ఖర్చయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అది పిల్లలు డెలివరీ అయినప్పుడు ఎక్కువ ఖర్చులు కావడము, వాళ్ళకి హెల్త్ పరంగా ఖర్చులు కావడము, వాళ్ళకి చదువుల పరంగా ఖర్చులు కావడము. సో, ఇలా కూడా మనకి ఖర్చులు ఎక్కువగా పెరిగే సూచనలుంటాయి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో మనకి బుధుడు తృతీయ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు. మనకి డబ్బుకి లోటు ఉండదు. కుటుంబ పరంగా కూడా కొన్ని అప్పుడప్పుడు కొంచెం మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడే అస్తంగతం అయ్యాడు కాబట్టి జన్మ గురువు మీకు నచ్చని పనులు చేయడం లాంటివి, కుటుంబంలో అలాంటివి చూడడము. సో, మీకు కోపం లాంటివి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు. వచ్చే లాభానికి ఇబ్బంది ఉండదు. చిన్న ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఒత్తిడులు, మానసిక ఇబ్బందులు, గందరగోళం అయ్యే సూచనలు, ఏ పని చేయాలో ఇంకా పని ఉంటుంది కదా అన్నట్టుగా ఫీల్ అవ్వడము, ఏ పని చేయాలో అన్న ఒక ఆలోచన. సో, ఇవన్నీ తర్వాత భార్యాభర్తల మధ్య కొన్ని అప్పుడప్పుడు మనస్పర్ధలు, కొన్ని శరీరానికి సంబంధించిన కంఫర్ట్ తగ్గిపోవడం లాంటిది కూడా మీరు చూడవచ్చు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా కంటిన్యూయస్‌గా 27 రోజులు గనక మీరు 27 రోజులు లేదా 21 రోజు కొన్ని శనగలను నానబెట్టి బెల్లం కలిపి పూజ చేసి దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకొని
దత్తాత్రేయ స్తోత్రాలు మాత్రం చదువుకోండి. గురుగ్రహ మంత్రం వద్దు. ఆయన్ని కూల్ చేయాలి అంటే మీరు దత్తాత్రేయని మీరు వేడుకోవడం మంచిది. దత్తాత్రేయ స్తోత్రం చదువుకొని ఏదైతే శనగలు నానబెట్టింటారో బెల్లం కలిపి వాటికి కూడా పూజ చేసేసి గోచారంలో ఉంటున్న జన్మ గురు దోష నివారణ వలని మొక్కుకొని తీసుకొని వెళ్ళి ఎద్దులకి తినిపించండి. 21 డేస్ చేయండి. ప్రతిరోజు శివ సహస్రనామం చదువుకోవడము, వీలైనప్పుడల్లా గురువారం కానీ సోమవారం కానీ శివుడికి పసుపు నీళ్లతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడం ద్వారా, మరియు సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం మరియు హనుమాన్ చాలీస రాత్రి పడుకునే ముందు హనుమాన్ చాలీస చదువుకోవడం పడుకున్నట్లయితే మంచిది. ఈ యొక్క వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.